ఇప్పటి నుంచి మీరు ఆడే నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. ఆట పలికే మాట మిమ్మల్ని ఫైనల్ కు చేరువవ్వాలా లేదా ఈ ఇంటి నుంచి వెనుతిరగాలా అనేది నిర్ణయించబోతున్నాయి. మళ్ళీ మొదలెట్టారా? ప్రశాంతంగా ఉండనవర్రా? బతకనేరా మమ్మల్ని? నమ్మొచ్చా చెప్పావు కదా. ఆఫీస్ లో జరిగే అన్ని పనుల్లో వేలు పెడుతుంటారండి. అంటే అన్ని దగ్గర నుండి చూసుకుంటారండి. ఉంచుదాము అని అనుకుంటే కత్తి ఎవరికి ఇద్దాం అనుకున్నారు మరి? అందుకే గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అన్నారు పెద్దలు. నేను నిన్ను అడిగానా? నువ్వు వచ్చి చెప్పావు. అడిగావు 10 సార్లు వచ్చి అడిగావు. ధర్మం చేయండి బాబయ్య. ఐ హేట్ దట్ సౌండ్. ఎంతో కొంత ధర్మం చేయి బాబయ్య. నాకు కత్తి ప్లీజ్ 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 నువ్వు అడిగావు. ఒక్కడికి డిసిప్లిన్ లేదు, అన్నిటికీ కుమ్ముకు చావడమే. అడిగావు. టీం గెలిపించడానికి కాళ్ళ రీతుని గెలిపించడానికి ఆడాను. ఒక రేంజ్ తర్వాత మన దగ్గర మాటలుండవు, కోతలే. వైపు రాకుండా ఉండాలంటే రెడ్ టీం నుంచి నాకు ఒక సపోర్ట్ కావాలి. ఇది నేను మరి ఆ పాయింట్ నాకు చెప్పాలి కదా. నువ్వు అంత టైం ఉందా? ఆవిడ ప్రాంక్ చేయడానికి తీసారో లేదంటే మరి వేరే జోక్ చేయడానికి తీసారో తీసుకొని పక్కన పెడితే నేను ఆ విషయంలో మాత్రం చాలా బాధపడ్డా. రెస్పెక్ట్ అన్నది అడుక్కోకూడదురా, ఇవ్వాలి. నా మెడిసిన్స్ పట్టుకెళ్ళిపోయి నా మీద ఫన్ చేస్తానని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను అది హ్యూమర్ అని ఫీల్ అవుతున్నారా? అవును. ఏది నా మెడిసిన్ దాని హ్యూమరా? ఏంట్రా మర్యాద లేకుండా? అసలు నీకు మర్యాద తెలుసా? నా మెడిసిన్ దాని హ్యూమర్ అండి. నేను ప్రేక్షకుణ్ణి. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. నిద్రపోండి, రేపు కలుద్దాం. గుడ్ నైట్.